ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మీరు ధనుస్సు రాశి అయితే మీకు స్వాగతం. ధనుస్సు రాశి వారికి ఈ గురు యొక్క స్థాన చలనం ఎలా ఉండబోతోంది? సంవత్సరం పాటు గురువు మీ వృషభ రాశిలో ఉండి వృషభ రాశి నుండి తన యొక్క స్థానాన్ని మార్చుకుంటున్నాడు అనమాట మిథున రాశిలోకి. మే 14న 11 గంటల 30 నిమిషాలకు అతను గురు గ్రహం అక్కడ మిథున రాశిలోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఇన్ని రోజులు మీకు 6వ స్థానం నుండి కొన్ని విషయాల్లో కూడా అన్ని అనుకూలం లేకపోయినా కానీ ఇప్పుడు మీకు చాలా అనుకూలమైన సమయం అయితే అని చెప్పొచ్చు అనమాట. మీరు చాలా కష్టపడి ఉంటారనమాట. ఆ కష్టం ఇలాంటిది ఉండదన్నమాట. అన్నిటి ఇబ్బంది పడిన డబ్బుల నుండి మంచి పేరు, అవమానాలు ఇవంతా కూడా చాలా అనుభవించుంటారు అనమాట. ఇలాంటి విషయంలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండదన్నమాట. సొంత వారి దగ్గర నుండి కూడా చేత్కారాలు, సొంత వారి నుండి దూరం చేసుకోవడం, సొంత వారిని మీరు దగ్గరకు రానియకపోవడం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా జరిగి ఉంటుంది అనమాట మీ యొక్క ఈ సంవత్సరం నుండి. ఆ విషయాల నుండి కూడా మీరు చాలా ఇబ్బంది పడి ఉంటారు అనమాట. అంటే నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఈ రాశి పైన నేను ఫలితాలు చెప్తున్నాను అనమాట. ధనుస్సు రాశి పైన నుండి ఈ గురు గోచార ఫలితాలు చెబుతున్నాను అనమాట. అదేవిధంగా చాలా మందికి మంచి జరిగి ఉండొచ్చు అనమాట. మాకెందుకు ఇలా జరగలేదు అన్నప్పుడు వ్యక్తిగత జాతకాల పైన గురు సంచారం బాగున్నప్పుడు డెఫినెట్ గా మీకు అన్ని కూడా మంచిదే అయి ఉంటుంది అనమాట. నో డౌట్ అక్కడ. దీంతో కూడా కొన్ని విషయాల్లో రాశిపై నుంచి కూడా జరిగే ఫలితాలు కూడా అనుభవించుంటారు అనమాట. అన్ని మంచిదే జరిగిండదు, అలాగే అన్ని చెడు కూడా జరిగిండదు అనమాట. ఈ రాశిపైనటువంటి ఎలాంటి ఫలితాలు రాబోతుంది, చాలా వరకు మ్యాచ్ అవుతుంది అనమాట. రాశిపైన చెప్పడం కూడా చాలా వరకు మ్యాచ్ అవుతుంది. అదే వ్యక్తిగత జాతకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగుంటుంది అనమాట. పక్కా చెప్పచ్చు అనమాట. 100% పర్ఫెక్ట్గా చెప్పచ్చు అనమాట. ఇప్పుడు 7వ స్థానాన్ని చూసినప్పుడు ఏమవుతుంది? ఆ 7వ స్థానాన్ని చూసినప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, గొడవలు ఏదంటే కూడా సర్దుకుంటుంది. అదేవిధంగా ఇన్ని రోజులు దీనికి పరిష్కారం లేదా, మా ఇంట్లో మంచి కార్యాలు జరగదా, అదేవిధంగా మా ఇంట్లో పిల్లలకు భవిష్యత్తు బాగుండదా, లేదంటే మా బతుకంతా ఎలా ఉంటుందా అని అనుకునే వాళ్ళు కూడా ఇది మంచి సమయం అనమాట. మీరు ఏదేది అనుభవించారో చెడు ఫలితాలన్నీ కూడా అది రివర్స్ కాబోతుంది అనమాట. దూరమైన వాళ్ళు దగ్గరకు రావడం, అదేవిధంగా మిమ్మల్ని అందలం ఎక్కించడం, మీకు గౌరవం వేయడం, మీకు మంచి పేరు రావడం, ఇవన్నీ కూడా జరగబోతుంది అనమాట. ఇది చాలా మంచి సమయం. ఈ సమయాన్ని అయితే మీరు సద్వినియోగం చేసుకోవాలన్నమాట. అత్యంత శక్తి వస్తుందన్నమాట మీకు. అత్యంత శక్తి అంటే ఎదుర్కొనేంత శక్తి, పోరాడే శక్తి, సంపాదించే శక్తి కూడా రాబోతుంది అనమాట. గురువు యొక్క వీక్షణ 7వ ఇంటి నుంచి చూసినప్పుడు కూడా అదేవిధంగా 3వ స్థానాన్ని, అదేవిధంగా 11వ స్థానాన్ని చూడడం చాలా అనుకూలమైన పరిస్థితులు అనమాట. డైరెక్ట్ మీ అధిపతి, మీ ఇల్లు అధిపతి నేరుగా కూడా 7వ స్థానంలో ఉండడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనమాట. అన్యోన్యమైన దాంపత్యము, మంచి అనుకూలం, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది అనమాట. అదేవిధంగా మంచి లైఫ్ పార్ట్నర్ కూడా దొరకడం కూడా జరుగుతుంది అనమాట. అదేవిధంగా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి బిజినెస్ పార్ట్నర్ దొరకడం కూడా అవుతుంది అనమాట. దాన్ని మీరు నిలదొక్కోవాలన్నమాట. ఈ సంవత్సరం నుండి దాన్ని నిలదొక్కుని ముందుకు ఎలా వెళ్ళాలనేది ప్లాన్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు 3వ స్థానంలో గురువు యొక్క వీక్షణ వల్ల అక్కడ ఏం జరగబోతుంది? 3వ స్థానం అంటే పరాక్రమము, ధైర్యము, వీర్యము, చిన్న చిన్న ప్రయాణాలు, వీటన్నిటిలో కూడా మీకు అనుకూలంగా ఉండబోతోంది. అంటే అక్కడ మీకు దూసుకు వెళ్ళడానికి మంచి అనుకూలం ఉంది. ఎక్కడ స్టక్ అయి ఉన్నారో ఆ బ్యారికేడ్స్ అంతా కూడా ఓపెన్ అవబోతుంది. యు ఆర్ క్రాకింగ్ ఏ వాల్. ఇది ఒక క్రాక్ చేయబోతున్నారంట, పగలగొట్టబోతున్నారు, దాన్ని ఓపెన్ చేయబోతున్నారు అనమాట. మీ యొక్క చూపుకు, మీ యొక్క వేగానికి అన్ని కూడా ఓపెన్ అవబోతున్నాయి. అన్ని అనుకూలంగా ఉన్నాయి. దీన్ని మీరు ఈ సంవత్సరం ఎన్కాష్ చేసుకోవాల్సి వస్తుంది. 11వ ఇల్లు ఉన్నప్పుడు లాభస్థానం. ఇన్ని రోజులు డబ్బులకి ఇబ్బంది పడి ఉంటే డబ్బులు నిలవ ఉండబోతుంది అనమాట. డబ్బులు బాగా సంపాదించుకోవడం, అనుకూలం చేసుకోవడం జరుగుతుంది అనమాట. మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలమైన సమయం అయితే కనబడుతుంది అనమాట. ఇలా ఒకటి కాదు, చాలా విషయాల్లో కూడా మీకు అనుకూలం జరగబోతోంది. ఇది మీకు మంచి సమయం అన్నమాట. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ డౌన్ టు ఎర్త్ అనమాట. సంపాదించినది ఆ గౌరవాన్ని సంపాదించుకుంటూ, అది ఎప్పుడూ మనకు అవకాశాలు రాదనమాట. అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిలదొక్కుంటూ 10 కాలాల పాటు ఆ పేరును, ఆ యొక్క సంపదను అన్నీ కూడా మనము పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. పెళ్లి కానింట్లో పెళ్లి అవుతుంది, పిల్లలు అవుతారనమాట. సోదర సోదరీలు కూడా పుట్టినవారు, మీ కూడా పుట్టినవారు కూడా మిమ్మల్ని దగ్గరకు రాబోతున్నారు అనమాట. మిమ్మల్ని క్షమాపణ ఆడడమో, లేదంటే మీతో కలవడమో, లేదంటే ఏదో ఒక రకంగా మీరు కలవబోవడం జరగబోతుంది. అంటే మంచి సన్నివేశం జరగబోతోంది. దాన్ని మీరు ఆ యొక్క
ఆ డిసడ్వాంటేజెస్ రాకుండా, ఆ యొక్క బంధుత్వాల నుండి మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా దాన్ని మీరు కట్టడి చేసుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుంది. అనుకూలం ఉన్నప్పుడు అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇంకొక రకంగా కూడా జరగబోతుంది అనమాట. అలాంటప్పుడు చాలా కేర్ఫుల్గా మీరు డీల్ చేయాల్సి అయితే పని వస్తుందన్నమాట. అదేవిధంగా 11లో మీకు 11వ స్థానంలో గురువు యొక్క అనుకూలం బ్రహ్మాండంగా ఉండబోతుంది. శుక్రుడు అనమాట అక్కడ 11వ స్థానాధిపతి. గురువు చూడడం వల్ల అమితమైన సంపద చాలా బాగుంటుందనమాట. మీ యొక్క లైఫ్ బ్రహ్మాండంగా ఉండబోతుంది మాత్రం చెప్పగలుగుతామన్నమాట. అదేవిధంగా మీరు నెక్స్ట్ లెవెల్ లైఫ్ అనమాట మీది. మీది చిన్న కొట్టు ఉంటే పెద్ద షాప్ అవ్వబోతుంది, సూపర్ మార్కెట్ అవ్వబోతుంది, సూపర్ మార్కెట్ ఉంటే ఇంకేదో హైపర్ మార్కెట్ అవ్వబోతుంది. అదేవిధంగా మీరు చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు అవ్వబోతుంది, ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకోవడం, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలం కాబోతోంది. 4 డబ్బులు అయితే మీరు సంపాదించుకోవడానికి మంచి సమయం అనమాట. ధనుసు రాశి వారు చాలా కష్టపడ్డారనమాట. మీరు ఈ యొక్క సమయాన్ని, ఈ సంతోషాన్ని మీతో కూడా మేము షేర్ చేసుకోవడానికి చాలా సంతోషపడుతున్నాం అనమాట. మాకు కూడా ఇలాంటి ఫలితాలు చెప్పడం మంచిదే కదా, మాకు కూడా అనుకూలంగా, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా కామెంట్ చేస్తే కూడా మాకు ఇష్టమవుతుంది అనమాట. ఈ యొక్క ఫలితాలు చూసిన తర్వాత మీకు ఇష్టమైతే. అదేవిధంగా మీరు ఎక్కువగా ఆరాధించాల్సిన దైవం ఎవరంటే శ్రీరాముని మీరు ఆరాధించాల్సి వస్తుంది. ఎక్కడైనా కొండగుట్టల్లో పైన శ్రీరాముడు ఉంటే, లేదంటే పాత దేవస్థానాలు ఉంటే, పురాతనమైన దేవస్థానాలు ఉంటే శ్రీరాముడిని ఆరాధన చేయడం, శ్రీరామ జపం చేయడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా ఉంటుంది మీరు చేయడం వల్ల అక్కడ మూలా నక్షత్రం కూడా ఉంది కాబట్టి, మూలా నక్షత్రానికి ఆయన ఆంజనేయ స్వామి కూడా దేవుడు కాబట్టి ఆయన కూడా ఆరాధించడం మీకు చాలా అనుకూలం అని తెలియజేస్తున్నారు అనమాట. మీరు అన్ని మంచిది కావాలని తెలియజేస్తూ మీ యొక్క పర్సనల్ జాతకాన్ని, మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు మంచి జ్యోతిషి దగ్గర తెలుసుకోవడం చాలా మంచిదన్నమాట. వాళ్ళు మీకు సరైన మార్గాలను అయితే మీకు చూపగలుగుతారు. మంచి జ్యోతిష్యుని కాంటాక్ట్ చేయమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. జ్యోతిష్యం నేర్పడానికి మేము రెడీగా ఉన్నాం. ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చు అని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.